హాయ్ ఫ్రెండ్స్, పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ బట్ట కాల్చి భారతీయ జనతా పార్టీ మీద పాడేసి మీ చావు మీరు చావండి అనే ప్రయత్నం చేశాడు. బీజేపీ రాహుల్ గాంధీ యొక్క ఫేక్ నేరేటివ్ ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా ఎంఎం నరవాణే గారు రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకానికి సంబంధించి. రాహుల్ గాంధీ ఆ పుస్తకంలో ఉన్న అంశాలను కోట్ చేశాడా? లేదు. అసలు ఆ పుస్తకం ఇంతవరకు పబ్లిష్ కాలేదు. పుస్తకం ఎక్కడుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర రివ్యూలో ఉంది. ఎస్, క్లియరెన్స్ కోసం అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఆగి ఉంది. ఇంకా పుస్తకం బయటకు రాలా. కానీ ద క్యారవాన్ అనే ఒక మంత్లీ మ్యాగజైన్ ఆ పుస్తకంలో ఎంఎం నరవాణే ఫలానా విషయాలు రాశాడు అని చెప్పి కోట్ చేస్తూ ఒక వ్యాసాన్ని రాశారు. నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా రాయబడినటువంటి వ్యాసం. ఆ వ్యాసాన్ని కోట్ చేస్తూ రాహుల్ గాంధీ, చూశారా, మీ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఆయనే మీ గురించి ఇలా రాశాడు. చైనా విషయంలో భారతదేశం భయపడుతోంది. అంటే చైనా వాళ్ళు గ్యాల్వాన్ లోను అలాగే డోక్లాం ప్రాంతంలోను కొంత మన భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు గత 10 ఏళ్లలో అన్న కోణంలో మాట్లాడడం మొదలు పెట్టాడు రాహుల్ గాంధీ. ఆ విషయం గురించి మనం నిన్న నైట్ వీడియోలో చాలా డీప్ గా డిస్కస్ చేశాం. ఇప్పుడు మనం 2-3 కీలకమైన అంశాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జనరల్ ఎంఎం నరవాణే రైట్ నౌ? నెక్స్ట్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యారవాన్ మ్యాగజైన్? దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, అసలు ఈ క్యారవాన్ మ్యాగజైన్ కు ఎవరిచ్చారు? అన్పబ్లిష్డ్ బుక్ లోని పేజీలు ఎవరిచ్చారు? లేకపోతే వాళ్ళకి పేజీలు ఇవ్వకపోయినా వీళ్లే ఊహించుకొని ఏమన్నా రాశారా? అది కన్ఫర్మ్ కావాలి. పుస్తకం పేరు 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. రైటర్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే రిటైర్డ్. పబ్లిషర్ పెంగ్విన్ రాండమ్ హౌస్, న్యూఢిల్లీ. ఇంకా ఇది పబ్లిష్ అవ్వలేదు. పబ్లిషర్స్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి జనరల్ నరవాణే గారు స్వయంగా 2025 అక్టోబర్లో జరిగిన ఒక లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన చెప్పారు. అంటే ఇంకా బుక్ పబ్లిష్ అవ్వలేదు, బయటికి రాలేదు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చేతుల్లో ఉన్న క్యారవాన్ అనే మ్యాగజైన్ లో రాయబడిన వ్యాసం చూస్తే అసలు ఆ క్యారవాన్ మ్యాగజైన్ కు ఎవరిచ్చారు? డ్రాఫ్ట్ కాపీ గానీ లేదా టైప్ చేసినటువంటి స్క్రిప్ట్ గానీ క్యారవాన్ మ్యాగజైన్ కు ఎవరిచ్చారు? ఇది చాలా కీలకం. ఎవరిచ్చారు, ఎలా వచ్చింది అనేది వాళ్ళు ఇంతవరకు బయటకు చెప్పలేదు. సోర్స్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. లేదా నరవాణే ఏదో రాస్తే పుస్తకంలో వీళ్ళకి ఏదో కొంత సమాచారం అందితే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఈ మ్యాగజైన్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి బాగా కుక్ చేసి, బాగా బేక్ చేసి, కుక్ చేసి, గ్రిల్ చేసి, రోస్ట్ చేసి, ఎయిర్ ఫ్రై చేసి వ్యాసం రాసి వడ్డించారా? చాలా ప్లాన్ తో వడ్డించారా? దాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడా? ఇది ప్రశ్న. ఎందుకంటే అండి, ఒకవేళ స్క్రిప్ట్ వీళ్లకు అందితే, నిజంగా అందింది అనుకుందాం, ఎవరిచ్చారు? పెంగ్విన్ పబ్లిషర్స్ ఇచ్చారా? ఆలోచించండి. లేదు, జనరల్ నరవాణేనే స్వయంగా, ఆయన రైటర్ కాబట్టి ఆయనే డ్రాఫ్ట్ కాపీ తీసుకెళ్లి ఈ మ్యాగజైన్ కి ఇచ్చారా? ఇందులో చాలా కీలకమైన విషయాలున్నాయి, వ్యాసం రాసి పబ్లిష్ చేసి పారేయండి అని చెప్పించారా? లేకపోతే ఎవరైనా ఇంటర్మీడియరీ అంటే ఎడిటర్ కావచ్చు, ఎడిటర్ యొక్క ఫ్రెండ్ కావచ్చు, లేదా నరవాణే యొక్క ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, నరవాణే యొక్క ఫార్మర్ కొలీగ్ కావచ్చు, లీక్ చేశారా? ఇది చాలా మటుకు సాధ్యం. ఎందుకంటే మాన్యూ స్క్రిప్ట్ ఇప్పటికే రివ్యూ స్టేజ్ లో ఉంది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర మరి కొంతమంది దగ్గర కూడా ఉండి ఉండవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఎవరైనా లీక్ చేశారా? ప్రతిపక్ష లేకపోతే ఇతర సోర్సెస్ అంటే రాహుల్ గాంధీ ఆ క్యారవాన్ మ్యాగజైన్ యొక్క ప్రింట్అవుట్ చూపించాడు కాబట్టి కాంగ్రెస్ వర్కర్స్ లేకపోతే జర్నలిస్టుల ద్వారా ఆ పుస్తకం ఏ విధంగా అయినా సరే ఆ క్యారవాన్ మ్యాగజైన్ కు వెళ్లి ఉండవచ్చా? ఇవన్నీ కూడా ఊహాగానాలే. బట్ ఎవరిచ్చారు వాళ్ళకి? క్యారవాన్ కి ఆ టైప్ చేసిన స్క్రిప్ట్ అంటే మాన్యూ స్క్రిప్ట్ ఎవరిచ్చారు? అది ఇంతవరకు అధికారికంగా తెలియదు. కాకపోతే జర్నలిజం ప్రపంచంలో సాధారణంగా ఒకటి ఏముంటదంటే, సోర్స్ రివీల్ చేయకపోవడం, సోర్స్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు అనడం ఒకటి వీళ్ళు ఇమ్యూనిటీగా తీసుకుంటారు. కానీ దేశ భద్రతకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వర్గాలు దీన్ని లీక్ అని కొందరు అంటూ ఉంటే, అనధికారికంగా ఈ క్యారవాన్ మ్యాగజైన్ తో ఎవరైనా మాట్లాడారా ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యాసం రాయించాలని అనేది అంటున్నారు. అయితే ఇక్కడ జనరల్ ఎంఎం నరవాణే యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే, జవాబుదారీతనం అండి. ఖచ్చితంగా పుస్తకం రాసినటువంటి రైటర్ ఆయనే కాబట్టి పుస్తకంలోని ప్రతి పదానికి, ప్రతి ఆరోపణకు, ప్రతి వివరణకు ఆయన్నే ప్రాథమికంగా జవాబుదారీ కావాల్సి ఉంటుంది. పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదు కాబట్టి, అంటే అధికారికంగా ప్రజల ముందుకు రాలేదు కాబట్టి దాని డ్రాఫ్ట్ లీక్ అయింది అని చెప్పి అనుకోవాలా. ఇప్పుడు పార్లమెంట్లో రాజకీయ వివాదం మొదలైంది కాబట్టి జనరల్ నరవాణే రెస్పాన్సిబిలిటీస్ 3 ఉన్నాయండి. ఒకటి, లీక్ గురించి ఆయన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే డ్రాఫ్ట్ ఎలా బయటకు వచ్చింది, తన దగ్గర నుంచి లీక్ అయిందా లేకపోతే పబ్లిషర్ దగ్గర నుంచి లీక్ అయిందా, ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. పుస్తకంలోని కంటెంట్ ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే క్యారవాన్ అనే మ్యాగజైన్ రాసినటువంటి వ్యాసంలోని విషయాలు పుస్తకంలో నిజంగా ఉన్నాయా, లేకపోతే పుస్తకంలో ఏదో ఉంటే సెలెక్టివ్ గా కొంత సమాచారాన్ని తీసుకొని తప్పుగా ఉటంకించారా క్యారవాన్ మ్యాగజైన్ యొక్క ఎస్సేలో
అంటే పుస్తకంలో ఏదో ఉంటది భారత్ చైనాకు సంబంధించి, దాన్ని తీసుకొని ఇన్ఫరెన్స్ ఏదో లాగి ఇష్టం వచ్చినట్టు హెడ్లైన్ పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యాసం రాసి పారేశారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇది క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఎందుకంటే ఆయన కూడా వ్యాసం చదవచ్చు కదా. ఆ వ్యాసం చదివి తన పుస్తకంలో ఏముంది, క్యారవాన్ మ్యాగజైన్ ఏం రాసింది చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. అవునండి, నా పుస్తకంలో ఉన్నదే క్యారవాన్ మ్యాగజైన్ రాసింది అంటారా ఆయన? అలాగనకంటే క్యారవాన్ మ్యాగజైన్ కి పుస్తకం ఎలా వెళ్ళిందో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా కొంత ఆయన మీద ఉంటుంది. లేకపోతే అయ్యా నాకు తెలియదు ఎలా లీక్ అయిందో, నా పుస్తకంలో ఉన్నదే వాళ్ళు రాశారు, ఎలా లీక్ అయిందో నాకు తెలియదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది. ఒకవేళ ఆయనకు తెలియకుండా లీక్ అయితే. అత్యంత కీలకమైన మరో అంశం ఉంది. నేషనల్ సెక్యూరిటీ పరంగా చూస్తే ఆర్మీ చీఫ్ గా ఆయన పనిచేశారు కాబట్టి సున్నితమైన సమాచారాన్ని రాసినందువల్ల లీక్ అయిన తర్వాత, లీక్ అయింది అనుకుంటే దాని ప్రభావం గురించి కూడా ఆయన స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఉన్నటువంటి మాన్యూస్క్రిప్ట్ అత్యంత సున్నితమైన సమాచారం కనుక అందులో ఉంటే, ఒకవేళ లీక్ అయి ఉంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు ఆయన ఈ విషయంపై పబ్లిక్ గా ఎలాంటి కామెంట్ చేయలేదు, కానీ ఖచ్చితంగా చెయ్యాలి. ఈ రోజు ఆయన కామెంట్ చేస్తారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. 100% అండి. ఏదో ఒక మీడియా ఛానల్కి వచ్చి కానీ లేదు తన సోషల్ మీడియా ద్వారా కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నరవాణి మీద ఉంది. ఏమని, నాకు తెలియకుండా లీక్ అయ్యింది అని కానీ, లేదు నేనే ఇచ్చాను అని కానీ, లేదు నేను కనుక్కున్న పబ్లిషర్స్ ఇచ్చారు ఆ మ్యాగజైన్ కని కానీ చెప్పాలి. లేదు అయ్యా నాకు తెలియకుండా లీక్ అయింది, బట్ నేను రాసిందే వాళ్ళు రాశారు అని కానీ, నేను రాసింది వాళ్ళు వ్యాసంలో రాయలేదు, నేను ఒకటి చెప్తే ఇంకోటి రాశారు వీళ్ళు అని కానీ క్లారిటీ ఇవ్వాలి. అలాంటి క్లారిటీ కనుక ఆయన ఇస్తే నెక్స్ట్ ఆ మ్యాగజైన్ ఇరుక్కుంటుంది. ఇప్పుడు క్యారవాన్ మ్యాగజైన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, జవాబుదారీతనం గురించి మాట్లాడుకుంటే, ఇంకా పబ్లిషింగ్ కి రాని, ప్రభుత్వం క్లియర్ చేయని పుస్తకం యొక్క మాన్యుస్క్రిప్ట్, దాన్ని డ్రాఫ్ట్ అంటాం, అందులో ఉన్న విషయాన్ని తీసుకొని వ్యాసంగా పబ్లిష్ చేయడం వల్ల పార్లమెంటులో ఒక గందరగోళం క్రియేట్ అయింది. కాబట్టి రెస్పాన్సిబిలిటీ క్యారవాన్ మ్యాగజైన్ మీద కూడా ఉంది. నరవాణే గారి మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉందో దాదాపు అలాంటి రెస్పాన్సిబిలిటీ ఇది క్యారవాన్ మీద కూడా ఉంది. ఇప్పుడు క్యారవాన్ చేయాల్సినవి 3 ఉన్నాయి. ఒకటి, సోర్స్ ధృవీకరించాలి. అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఆ పుస్తకం యొక్క మాన్యుస్క్రిప్ట్ నిజమైందేనా కాదా, ఒకవేళ నిజమైంది అయితే వాళ్ళకి ఎవరిచ్చారు, అది జనరల్ నరవాణే యాక్సెప్ట్ చేసి ఇచ్చినటువంటి ఫైనల్ డ్రాఫ్టేనా, ఇవి క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ద క్యారవాన్ మ్యాగజైన్ మీద ఉంది. నెక్స్ట్, సెలెక్టివ్ కోటింగ్ ఏమైనా చేశారా, అంటే పుస్తకంలోని కొన్ని భాగాలను మాత్రమే ఉటంకించినట్టుగా మనకు అర్థం అవుతోంది వ్యాసంలో. ఒకవేళ నిజం పుస్తకం నుంచి కనుక వాళ్ళు తీసుకొని ఉంటే, కాసేపు మనం అనుకుంటే, అంటే పూర్తి కాంటెక్స్ట్ ఇవ్వకుండా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వైపుకు పాజిటివ్ గా ఉండే విధంగా ఒక ఇమేజ్ ను సృష్టించడానికి నేరేట్ చేసి రాశారా, కంప్లీట్ కాంటెక్స్ట్ ఇవ్వకుండా. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ద క్యారవాన్ మ్యాగజైన్ మీద ఉంది. నేషనల్ సెక్యూరిటీ పరంగా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది వాళ్ళ మీద. ఎందుకంటే ఇంకా క్లియర్ కానటువంటి పుస్తకాన్ని, అది మాజీ ఆర్మీ చీఫ్ కు సంబంధించిన పుస్తకం, సెన్సిటివ్ సమాచారం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఉన్నటువంటి పుస్తకం, క్లియర్ చేసి ఇంకా పబ్లిక్ లోకి రిలీజ్ చేయనటువంటి పుస్తకం, దాన్ని సంపాదించి నువ్వేదో పబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం వల్ల దేశ భద్రతకు, ఆర్మీ ఇమేజ్ కు నష్టం జరిగిందా లేదా ఆలోచించండి. సో ఖచ్చితంగా నేషనల్ సెక్యూరిటీ యాంగిల్లో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ద క్యారవాన్ మ్యాగజైన్ స్పందించాలి. లేదు కనీసం వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. డిఫెండ్ చేసుకోమనండి చూద్దాం. సో అది ఉందన్నమాట. చూడండి మన భారతదేశంలో ఎంత పెద్ద డ్రామా జరుగుతుందో చూడండి. ఇదే యుఎస్ఏ గాని ఇజ్రాయెల్ గాని అయ్యుంటే ఈ పాటికి ద క్యారవాన్ మ్యాగజైన్ ని మూసేయించుండేవాళ్లు, వాళ్ళ మీద దేశద్రోహం కేసు నమోదు చేసేవాళ్లు ఆ మ్యాగజైన్ మీద. ఇలాంటి విషయాలలో అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు చాలా చాలా సీరియస్ గా స్పందిస్తాయి. ఈ 2 దేశాల కంటే సీరియస్ గా స్పందించే ఇంకో దేశం ఉంది, ఆ దేశం చైనా. కాకపోతే దాని ఉదాహరణ నేను ఎందుకు తీసుకోవట్లేదంటే అది ప్రజాస్వామ్య దేశం కాదు. అసలు ఎవడు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చైనా ఆర్మీకి వ్యతిరేకంగా పబ్లిష్ చేసే సాహసం చైనాలో ఎవడు చేయడు. అందులోనూ ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఉంటే దాన్ని, బయటికి రాని పుస్తకాన్ని అందులో ఏదో తీసుకొని వ్యాసం రాసే సాహసం ఎవడు చేయడు. చేస్తే డెఫినెట్ గా వాడికి ఉరిశిక్ష ఉంటుంది చైనాలో. అది కూడా మన భారతదేశంలో సాగదీసినట్టు సంవత్సరాల తరబడి సాగదీయరు. నెలలు, ఎక్కువ మాట్లాడితే రోజుల్లోనే ఉరిశిక్ష వేసేస్తారు, ఖరారు చేసి తీసుకెళ్లి ఉరిదీసి పారేస్తారు. దేశద్రోహ నేరాలండి ఇవన్నీ కూడా. అసలు ఆ నరవాణే గారు రాసిన పుస్తకంలో ఏది ఎడిట్ చేయాలి, ఏది ఎడిట్ చేయకూడదు, దేని వల్ల భవిష్యత్తులో ఏమేం సమస్యలు వస్తాయి, ఇంకా ఆపరేషన్ సింధూర్ కూడా ఎగ్జిక్యూట్ అయింది పోయిన సంవత్సరం. స్టిల్ దట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, ఇంకా అయిపోలేదు అది కదా. సో ఆపరేషన్ సింధూర్ సమయంలో నరవాణే గారు లేరు, డ్యూటీలో అప్పటికే రిటైర్ అయిపోయారు. కానీ వారు రాసినటువంటి పుస్తకం వల్ల
ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ఆన్ గోయింగ్ దాంట్లో కావచ్చు, నెక్స్ట్ అప్కమింగ్ పాకిస్తానీ నుంచి వచ్చే తీవ్రవాదులను ఎదుర్కోవడంలో కావచ్చు, ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, వారు రాసినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల అది వారికి తెలియకపోవచ్చు, ఎందుకంటే వారు రిటైర్ అయిపోయారు ఆపరేషన్ సింధూర్ కంటే ముందే. అవన్నీ ఎడిట్ చేయమని చెప్తుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో దాన్ని ఎడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆర్మీ ఆఫీసర్స్ మీద డెఫినెట్ గా ఉంటుంది, ఎవరైతే పుస్తకాన్ని రాశారో. అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అది. సో ఆయనకు తెలియకుండా పుస్తకం క్యారవాన్ మ్యాగజైన్ కి వెళ్ళిందా లేదా, రాహుల్ గాంధీ క్యారవాన్ మ్యాగజైన్ రాసినటువంటి దాన్ని తీసుకొని పార్లమెంట్ లో డ్రామా చేయాలని చెప్పి ప్లాన్ చేయడము, అంటే భారతదేశంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అదే విషయం. ధన్యవాదాలు.